మనం మొత్తం ఎపిసోడ్లో ఒకే ఒక విషయంలో ఎలిమినేట్ అయ్యాం. అది కూడా ముఖ్యమైన విషయం మిస్ అయ్యాం. అస్సలు పట్టించుకోలేదు. ఏంటా విషయం? ఎమోషనల్ లాక్. వాట్? ఎమోషనల్ లాకా? అదేంటి? మీ తమ్ముడి మాజీ భార్య పూజలు పునస్కారాలంటూ మీ తమ్ముడిని ఎమోషనల్ లాక్ చేసి తమ పిల్లలతో కలిసి హ్యాపీగా బోన్ చేసి క్యాన్సిల్ చేసింది కదా. ఇప్పుడు అదే ఆసరా చేసుకుని ఆ ఎక్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఆస్తికి ఎసరు పెట్టదు కదా. పైగా విడాకులు కూడా తీసుకోలేదు. మిలిక పెట్టి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే ఏంటి మన పరిస్థితి? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. అది ఎన్ని మెలికలు తిరిగినా, ఏం మెలికలు పెట్టినా నేను చూస్తూ చేతులు కట్టుకొని నిలబడి ఉంటానని అనుకుంటున్నావా? అసలు దాని మీద నాకు కోపం, పగ ఆస్తిపాస్తుల విషయంలో కాదు. పర్సనల్, వెరీ వెరీ పర్సనల్. నా పర్మిషన్ లేకుండా అది నా తమ్ముడి జీవితంలోకి ప్రవేశించింది. మా నాన్నకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన్ని నెత్తినెక్కించుకుని ఆయన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను లెక్క చేయకపోవడం, నా ఈగోని టచ్ చేసి నన్ను టార్చర్ చేయడం, తను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా క్షమించను, క్షమించలేను. అది తిరిగి నా తమ్ముడి జీవితంలోకి తొంగి చూడాలని చూస్తే దాని పతనానికి అదే గొయ్యి తీసుకున్నదవుతుంది. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నెగ్లెక్ట్ చేయను. ఇప్పుడే ఈ క్షణమే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా. షివరైపోయి ఈ ఛాయలకి తొంగి చూసే ధైర్యం కూడా చేయకుండా చేస్తా. అయితే అర్జెంటుగా నువ్వన్నది అన్నట్టుగా చెయ్యి. తరుణ్ బర్త్డే లోపు ఎమోషనల్ గా అవిని డిస్టర్బ్ చేయడం చాలా అవసరం. అయినా నాకొక చిన్న డౌట్. తను నీకు భయపడుతుందా? భయపడ్డం కాదు, గజగజ వణుకుతుంది. దాన్ని నా తమ్ముడు మెడపట్టి బయటికి గెంటినప్పుడు నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ గుర్తుకొచ్చి చెమటలు పడతాయి. చూడు, అన్నోన్ నంబర్. ఈ నంబర్ ఎవరిదే? హలో, ఎవరు? బాగున్నావా జనక జనక జనని? వయ్యారాల పొగల లేడీ. ఇన్నాళ్ల తర్వాత నా యోగక్షేమాలు నీకెందుకు గుర్తుకొచ్చాయో చెప్పగలవా? సుప్పనతి శూర్పణక. అరవకో. అరవడానికి నాకు గొంతుంది, దానికి నీ గొంతు కన్నా మించిన వాల్యూమ్ కూడా ఉంది. చూడు, నువ్వు ఏవేవో మాయలు చేసి నా తమ్ముడి హాస్పిటల్లో వాడికి దగ్గరగా చేరొచ్చు కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన లోకం చూడదనుకోకు. నీ పిల్ల చేష్టలు నా దగ్గర సాగవు. ఎందుకే తెగ వయ్యారాలు వలకబోస్తున్నావు? మెలికలు తిరుగుతూ వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? నీ హొయ్యలు, ఒయ్యారాలు, యోగా ఫోజులు వాణ్ణి భ్రమలోకి నెట్టచ్చేవో కాని నన్ను మాయ చేయలేవు. నువ్వెన్ని పిల్లి మొగ్గలు వేసినా తిరిగి నా తమ్ముడితో జీవితాన్ని పంచుకోలేవు. ఆశలు పెంచుకోకు, అడి ఆశల పాలు కాకు అని హెచ్చరించటానికే ఫోన్ చేశా. నీ వార్నింగ్లకు నేను భయపడేదాన్ని కాదు. ముందు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావో ఫస్ట్ అది చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను గుణ అక్కనని మర్చిపోయావా? మంచి మర్యాద లేదా? నీ తమ్ముడు మాజీ అయిన తర్వాత నీకు గౌరవ మర్యాదలేంటి? పైగా నువ్వు మంచి అయితే కదా
మంచి మాటలు వినే రకమైతే కదా. ఎడబాటుకి నువ్వే మూలమైన తర్వాత నీకు విలువేంటి, గౌరవం ఏంటి? ఆశపడ్డం దురాశ అవుతుంది. నీ పిచ్చి పిచ్చి కోరికలు తీర్చడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కానీ అసలు నువ్వెందుకు ఫోన్ చేశావో ముందా చెప్పు. జనని, అరిస్తే ఇక్కడ భయపడ్డానికి ఎవరూ లేరు. కానీ అరవకు. అసలు విషయం ఏమైనా ఉంటే చెప్పు, లేకపోతే పెట్టే. ఏం చూసుకుని అంత విర్రవీగుతున్నావు? నీ కొడుకు ఇక్కడున్నాడు అన్న విషయం మర్చిపోయావా? చూడు, నువ్వు నా తమ్ముణ్ణి మాయ చెయ్యొచ్చు, కానీ నన్ను మాయ చెయ్యలేవు. మాయ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మాయ చెయ్యకుండానే తిరిగి వాడికి దగ్గరయ్యావా? కథలు చెప్తే ఊ కొట్టడానికి నేనేం చిన్నపిల్లని కాను. నువ్వెదగచ్చు, కానీ నీ బుద్ధి ఎదగలేదు. వయసుతో పాటు కుళ్ళు కుతంత్రాలు మాత్రమే ఎదిగాయి. చూడు, నువ్వేదో నా కొడుకు నీ దగ్గరున్నాడని అంటున్నావు కదా. నాకు వాడికి మధ్య నువ్వు మళ్ళీ ఏదైనా కుట్రలు తలపెడితే అప్పుడు తలొంచుకొని కన్నీళ్లు కారుస్తూ వచ్చిందాన్ని కాదు. ఇప్పుడు మాత్రం ఊరుకోను. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో గాని నా గురించి నీకు పూర్తిగా తెలీదు. అంతెదిగిపోయావా? నువ్వు నిజంగా ఎదిగిన దానివే అయితే అర్థం చేసుకో. నేనేంటో అర్థం చేసుకో. నీకు నువ్వు ఎక్కువ అంచనా వేసుకొని లైన్ దాటాలని చూడకు. నీ కొడుకు పుట్టినరోజనే సాకు చెప్పుకొని ఎగురుకుంటూ ఇక్కడికి రావాలని చూడకు. అతిగా ఆశపడి వాణ్ణి దక్కించుకోవాలని వెంపర్లాడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించటానికే ఫోన్ చేశాను. ఏ మాత్రం నా మాట నిర్లక్ష్యం చేసినా గతం కంటే ఎక్కువ వేదన, రోదన మూట కట్టుకొని వెళ్లాల్సొస్తుంది. ఏదో సాధించాలని ఆరాటపడితే మొదటికే మోసం వస్తుంది. బతుకు బలైపోతుంది. జాగ్రత్త. ఆస్తులు, అంతస్తులు మూట కట్టుకుందామని వస్తున్నావేమో. నీ అస్థికలు మూట కట్టి నీ చేతిలో పెడతా. జాగ్రత్త. చూడు, నాకు ఆస్తిపాస్తుల కన్నా రక్త సంబంధాల మీదే మమకారం ఎక్కువ. నన్నేమన్నా భరిస్తా, సహిస్తా. ఇలాంటి చిత్రహింసలకు భయపడ్ను. కానీ నా కొడుకు విషయంలో ఏదైనా దుర్మార్గం తలపెడితే మాత్రం నేను వెనక ముందు ఆలోచించను. ఎన్నేళ్లు పడి పడి ఉన్నా ఇక పడను, తిరగబడతా. నన్ను కాలి కింద నలపాలని చూస్తే నరసింహావతారం ఎత్తుతా. చీల్చి నీ పేగులు నీ చేతిలో పెడతా. నా ఆశల మీద నీళ్లు చల్లాలని చూస్తే నీకు అవే ఆఖరి క్షణాలవుతాయి. గుర్తుంచుకో శక్తి, నేను అప్పటి జననిని కాదు. నోరు ముయ్. నా బిడ్డ నీ దగ్గరున్నాడని వాడి జోలికి వెళ్తే నీకు రేపనేది లేకుండా చేస్తా. ఇచ్చిన వార్నింగ్ లో పారేసుకున్న నోరు మూసుకుని కూర్చుంటే కాస్త నేనివ్వలేదనుకున్న మర్యాద నువ్వు మిగుల్చుకున్నట్టు అవుతుంది.